గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. గత 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు. రీసెంట్ గా పండుగ హాలిడేస్ అలాగే చురుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా షూటింగ్ కి కొంత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టారు. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కేఆర్ అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి పాట రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. దాంతో ఇప్పుడు మొదటి పాట రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. శివరాత్రికి ఈ పాట రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. జరగండి జరగండి అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ సినిమా నుండి మాత్రం ఒక పవర్ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో నటించిన పూర్ణ సుధాకర్ అనే ఆర్టిస్ట్ రామ్ చరణ్ నటిస్తున్న రామ్ నందన్ ఐఏఎస్ మాట్లాడిన ఒక సాలిడ్ డైలాగ్ ని లీక్ చేశారు. విలన్ గ్యాంగ్ లో ఉన్న తమకి రామ్ నందన్ కలెక్టర్ వచ్చి ఇలా అంటాడు, 1000 ముద్దలు తినే ఏనుగుకి ఒక్క ముద్ద తగ్గితే నష్టమా? ఇన్ని రోజులు బాగా సంపాదించుకున్నారు, ఇక ఆపేయండి అని అంటారు. ప్రస్తుతం నెట్టింట ఈ డైలాగ్ ని వైరల్ చేసే పనిలో పడ్డారు మెగా ఫ్యాన్స్. అయితే నిర్మాత దిల్ రాజు ఇకనైనా కోలుకొని గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని, లేకపోతే ఇలాంటి లీకులు ఎంత కంట్రోల్ చేసినా ఆగమని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొదలై ఇప్పటికే 3 ఏళ్లు దాటిందంటే సినిమా షూటింగ్ దాదాపు 90% అయిందన్నమాటే. పైగా ఇప్పటి వరకు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. మరింత లేట్ చేస్తే ఈ సినిమాపై ఉన్న హైప్ తగ్గిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సమ్మర్ లో కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు దిల్ రాజు. సెప్టెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ చేద్దామనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో నెక్స్ట్ గేమ్ చేంజర్ ముందు దసరా డేట్ మాత్రమే ఉంది. దిల్ రాజు కూడా అక్టోబర్ నెలలో దసరాకి గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. శంకర్ మీద ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు విపరీతమైన కోపంలో ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ని గత 3 సంవత్సరాల నుంచి శంకర్ ఒకే సినిమా మీద కూర్చోబెడుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏది రిలీజ్ చేయకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నాడంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శంకర్ మీద విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఇకనైనా గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.